Sunitha Learning. Learn, grow, and succeed. 10th class first lesson. దానశీలము రచించిన వారు బమ్మెర పోతన. చదవండి, ఆలోచించి చెప్పండి. కర్ణుని పూజా మందిరంలో సూర్యుడు ప్రత్యక్షమై కర్ణునితో ఇట్లా అన్నాడు. సూర్యుడు: పుత్ర కర్ణ, బ్రాహ్మణ వేషంలో వచ్చి ఇంద్రుడు నీ కవచకుండలాలను దానంగా అడుగుతాడు. వాటిని దానం చేస్తే నీ ప్రాణానికే ముప్పు వస్తుంది నాయనా, జాగ్రత్త. కర్ణుడు: తండ్రి, ఇంద్రుడంతటి వాడి రూపం మార్చుకొని దేహి అని నా దగ్గరకు వస్తే ఎట్లా కాదంటాను? ఈ శరీరం శాశ్వతం కాదు. ఎటువంటి ఆపద వచ్చినా సరే నేను కాదనను. నాపై మీకున్న వాత్సల్యానికి సంతోషిస్తా, కానీ నన్ను వారించకండి. పాఠం నేపథ్యం, ఉద్దేశం. విరోచనుని కుమారుడైన బలి అసుర చక్రవర్తి, ప్రహ్లాదుని మనుమడు. ఇతడు తన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. ఇతని పరిపాలనలో కొందరు దేవతలు స్వర్గాన్ని వదిలిపోగా మిగిలిన వారు వివక్షకు గురైనారు. ఈ విషయాన్ని వారు మహావిష్ణువుతో చెప్పుకోగా తాను వామనునిగా జన్మించి దేవతల కష్టాలు తీరుస్తానని అభయమిచ్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి మహావిష్ణువు వామనవతారం ఎత్తినాడు. బలి నర్మదా నది తీరంలో యాగం చేస్తుండగా వామనుడు వెళ్ళి తనకు 3 అడుగుల నేల కావాలని కోరగా తాను ఇస్తానని బలి మాట ఇచ్చాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు వామనుని మాటల్లో ఏదో మోసం ఉందని గ్రహించాడు. బలిచక్రవర్తిని దానం ఇవ్వవద్దని అన్నాడు. ఇచ్చిన మాటకు కట్టుపడే తత్వాన్ని, దానం చేయడంలోని గొప్పదనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠ్యభాగం పురాణ ప్రక్రియకు చెందినది. పురాణం అంటే పాతదైనను కొత్తగా భాషించేది. పురాణాలు 18. వీటిని సంస్కృతంలో వ్యాసుడు రాశాడు. ఇందులో భాగవత పురాణం ఒకటి. భాగవతాన్ని పోతన తెలుగులోకి అనువదించాడు. ప్రస్తుత పాఠ్యభాగం శ్రీ మహాభాగవతం 8వ స్కందంలోని వామన చరిత్రలోనిది. కవి పరిచయం. పోతన జనగామ జిల్లా బమ్మెర గ్రామ నివాసి. తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. పోతన సహజ పండితుడని ప్రసిద్ధి. మానవ మాతృలైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చెయ్యనని భగవంతుడికిచ్చిన కవితా కళను భగవంతునికే అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికే అంకితం చేశాడు. శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా ఇతని రచన సాగుతుంది. పండిత పామర జనరంజకంగా రాయడం పోతన ప్రత్యేకత. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం మున్నగు ఘట్టాలలోని పద్యాలు ప్రతి తెలుగువాడికి కంటతా వస్తాయి. పోతన రచనా శైలి మధుర భక్తి తరువాత కవులకు ఒరవడిగా నిలిచాయి. వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం ఇతని ఇతర రచనలు. క్రీస్తు శకం 15వ శతాబ్దం వాడు. ప్రవేశిక. ఇచ్చిన మాట తప్పకపోవడం, తాను సంపాదించిన దానిలో శక్తి మేరకు దానం చేయడం, తన ఇంటికి వచ్చిన అతిథి అభాగ్యతలను ఆదరించటం అనేవి మానవులకు ఉండవలసిన మహిత గుణాలు. మన పురాణాలలో, చరిత్రలో ఇటువంటి మహానీయుల కథలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిని చదివి మనం స్ఫూర్తి పొందవలసిన అవసరం ఉన్నది. ప్రస్తుత పాఠంలో బలిచక్రవర్తి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తన గురువు వారించిన హెచ్చరిస్తున్న వామనుని కోరిక మేరకు దానం చేస్తాడు. ఆ అద్భుత సన్నివేశాన్ని పోతన రమణీయ శైలిలో ఆస్వాదిద్దాం. కులమున్ రాజ్యము దేశమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరుండలతింబోడు
త్రివిక్రమస్ఫురణ వాడై నిండు బ్రహ్మాండముంగలడే మాన్పనొకండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలదీ దానము గీనముం బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా అని ఇట్లు హితమ్ము పలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్ర నిమీలిత లోచనుండై యశస్వి ఇట్లనియే. దీని యొక్క తాత్పర్యం, దాతల్లో గొప్పవాడా ఓ బలిచక్రవర్తి, నీ కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రమే తీసుకుని పోయేవాడు కాడు. 3 అడుగులతో 3 లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరైనా అతడిని ఆపగలరా? నా మాట విను. దానం వద్దు, గీనం వద్దు. ఈ బ్రహ్మచారిని అంటే వామనుడిని పంపించు అని ఈ విధంగా తన వంశగురువైన శుక్రాచార్యుడు తన మేలు కోరి చెప్పుతుండగా క్షణకాలం కన్నులు మూసుకొని కీర్తిమంతుడైన బలి ఇట్లన్నాడు. నిజమాని తిచ్చితి నీవు మహాత్మక, మహిని గృహస్థ ధర్మంబు నిధియ యర్దంబు గామంబు యశమును వృత్తియు నెయ్యది ప్రార్థింప నిత్తుననియు నర్దలోపమ్మున నర్ది బొమ్మనుటెట్లు పలికి లేదన కంటే బాపమొద్ది ఎట్టి దుష్కర్మునినే భరించెదగాని సత్యహీనుని మేవజాల ననుచు బలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ సమరమున నుండి దిరుగక జచ్చు కంటే బలికి బొంకక నిజమున బరుగు కంటే మానధనులకు భద్రంబు మరియుగలదే. ఓ మహాత్మా, నీవు చెప్పింది నిజమే. లోకంలో గృహస్థుల ధర్మం కూడా ఇదే. అర్థం, కామం, కీర్తి జీవనాధారం. వీటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి తిప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పుట కన్నా పాపం లేదు. పూర్వం భూదేవి ఎటువంటి చెడ్డ పని చేసినా వానినైనా భరిస్తాను, కానీ ఆడిన మాట తప్పిన వానిని మాత్రం మోయలేను అని బ్రహ్మతో చెప్పింది కదా. యుద్ధంలో వెనుదిరగకుండా వీరమరణం పొందడము, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడము మానధనులైన వాళ్లకు మేలైన మార్గాలు. ధాత్రిన్ హాలికునకున్ సుక్షేత్రము బీజములు నొకట జకురు భంగిం చిత్రముగ దాతకివియు బాత్రము సమకూరు నట్టి భాగ్యము గలదే. దీని యొక్క తాత్పర్యం, రైతులకు మంచి నేల, మంచి విత్తనాలు దొరకటం అరుదు. అట్లే దాతకు తగినంత ధనము, దానిని గ్రహించడానికి ఉత్తముడైన వ్యక్తి దొరికే అదృష్టం అరుదే కదా. కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతింబొందరే వారేరి సిరి మూట గట్టుకుని పోవంజాలిరే భూమిపై బేరైనంగలదే శిబి ప్రముఖులు బ్రీతిన్ యశక్కాములైరే కోర్కులు వారలన్ మరిచిరే ఇక్కాలమున్ భార్గవా. దీని యొక్క తాత్పర్యం, ఆచార్య, పూర్వం రాజులు ఉన్నారు, వారికి రాజ్యాలు ఉన్నాయి. వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు, కానీ వారెవరూ ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగులలేదు. శిబి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చలేదా? వారిని ఈనాటికి లోకం మరువలేదు కదా. ఉడుగని క్రతువుల వ్రతముల బొడగన జననట్టి పొడవు పొడవున గురుచై ఎడిగెడినట ననుబోటికి నిడరాదే మహానుభావ ఇష్టార్థంబుల్. దీని యొక్క తాత్పర్యం, మహానుభావ, ఎడతెగని యజ్ఞాలు పుణ్యకార్యాలు ఎన్ని చేసినా
విష్ణువును చూడడం సాధ్యం కాదు. అటువంటి గొప్పవాడు చిన్నవానిగా మారి అడుగుతున్నాడు. అతడు కోరిన దానిని ఇవ్వడం కంటే నా వంటి వానికి ఇంకేం కావాలి? నిరయమైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పోహరుడైనన్ హరిహైనన్ నీరజ బవుండ భాగ్యతుండైన నౌదిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా దీవర్య వేయేటికిన్. ఓ పండితోత్తమ, నాకు నరకం దాపురించినా సరే, బంధనం ప్రాప్తమైనా మంచిదే. ఈ భూమండలం అదృశ్యమైన నాకు దుర్మరణం వచ్చినా సరే, నా వంశమంతా నశించినా సరే, ఏమైనా కాని ఏదైనా రాని, ఎందుకు ఇన్ని మాటలు? వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎవరైనా సరే నా నాలుక వెనుదిరగదు. ఆడిన మాట తప్పను. బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట దిరుగలేరు మానధనులు. దీని యొక్క తాత్పర్యం, బాగా బ్రతికినా, ఎన్ని కష్టాలకు గురైనా, పేదరికం వచ్చినా, ప్రాణానికి ధనానికి చేటు వచ్చినా, చివరికి మరణమే సంభవించినా సరే అభిమాన ధనులు మాట తప్పలేరు. ధనుజ లోకనాథు దైత వింధ్యావళి రాజవదన మదమరాలగమన వటుని కాళ్ళు గడుగవర హేమ ఘటమున జలము తెచ్చే భర్త సన్నెరిగి. దీని యొక్క తాత్పర్యం అని ఈ విధంగా బలిచక్రవర్తి మాట్లాడుతుండగా చంద్రబింబం వంటి ముఖము, మత్తిల్లిన రాజహంస వంటి నడక కలిగిన అతని ఇల్లాలు వింధ్యావళి భర్త యొక్క సైగను గమనించింది. ఆ బ్రహ్మచారి కాళ్ళు కడిగి దానం చేయటానికై శ్రేష్టమైన బంగారు కలశంతో నీళ్లు తెచ్చింది. అయ్య అవసరమ్మున గపట వటునకు నద్దాన వెంద్రుణ్ణిట్లనియే. రమ్మ మానవకోత్తమ, లెమ్మ నీ వాంఛితంబులే దనకిత్తుందెమ్మ ఎడుగుల నిటు రానిమ్మ కడు గంగ వలయు నేటికి దడయన్. దీని యొక్క తాత్పర్యం, అప్పుడు వామనునితో బలిచక్రవర్తి ఇట్లా అన్నాడు: ఓ ఉత్తమ బ్రహ్మచారి, లేవయ్యా, ఇటు రావయ్యా, నీవు అడిగింది లేదనకుండా ఇస్తా. నీ పాదాలు కడగనివ్వు, ఇంకా ఆలస్యం దేనికి? సురలోక సముత్తరణము నిరత శ్రీకరుణ మకిల నిగమాంతాళం కరణము భవ సంవరణము హరిచరణము నీట గడిగే నసురోత్తముడున్. ధరణీసుర దక్షిణ చరణ ప్రాక్షాళనంబు చేసి వామ పాదంబు గడిగి తత్పవన జలంబు శిరంబునం జల్లుకొని వార్చి దేశకాలాది పరిగణనంబు చేసి. దీని యొక్క తాత్పర్యం, వామనుడైన విష్ణువు కుడి పాదాల్ని బలిచక్రవర్తి కడిగాడు. ఆ పాదం దేవతలను కష్టాల నుండి కాపాడేది, కలకాలము మేలు కలిగించేది, అన్ని ఉపనిషత్తులకు అలంకారమైంది, భవబంధాలను పోగొట్టి మోక్షాన్ని సమకూర్చేది. అదేవిధంగా ఆ చక్రవర్తి వామనుని ఎడమ పాదాన్ని కూడా కడిగాడు. పవిత్రమైన ఆ జలాలను నెత్తిపై చల్లుకున్నాడు, ఆచమనం చేశాడు, దేశకాల పూర్వకమైన సంకల్పాన్ని చెప్పాడు. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాద ధరణీందాస్యామి యంచుంగ్రీక్ష్య పృండై ధనుజేశ్వరుండు
వడుంగంజే సాచి పూజించి బ్రహ్మవృతమ్మని దారవోసె భువనంబాచర్యం పొందగన్. దీని యొక్క తాత్పర్యం, బలిచక్రవర్తి చేతులు చాచి వామనుని పూజించాడు. బ్రాహ్మణుడవు, ప్రసిద్ధమైన వ్రతము కలవాడవు, విష్ణు స్వరూపుడవు, వేద ప్రమాణంచే తెలుసుకోదగిన వాడైన నీకు 3 అడుగుల నేల దానం చేస్తున్నానని పలికి పరమాత్మునకు ప్రీతి కలుగుగాక అంటూ వెనువెంటనే చేతిలో నీటిని దారవోసాడు. అది చూసి లోకం ఆశ్చర్యపడింది. బలి చేసిన దానమునకు నలినాక్షుడు నిఖిల భూత నాయకుడగుటంగల కలమని దశ దిక్కులు బలి బలి అని పొగడే భూత పంచకమనగా. దీని యొక్క తాత్పర్యం, ఓ పరీక్షన్ మహారాజా, అన్ని భూతాలకు విష్ణువు అధిపతి. ఆయనకు బలిచక్రవర్తి దానం ఇయ్యగానే 10 దిక్కులు పంచభూతాలు బలి బలి అని పొగిడాయి.